ఈరోజు ఇద్దరు స్ట్రాంగ్ మెన్ పొలిటీషియన్ల గురించి, ఇద్దరు టెక్ జైంట్స్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రాంగ్ మెన్ పొలిటీషియన్లు అంటే పెత్తందారీ రాజకీయ నేతలు అన్నమాట. వీరు ఎన్నికల ద్వారానే మామూలుగానే అధికారంలోకి వస్తారు. పార్టీలో తమకు ఎదురు లేకుండా చేసుకుని ఆ దన్నుతో నిరంకుశాధికారం చెలాయిస్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తారు. సంకుచిత కుహనా జాతీయవాదం వీరి ప్రధాన అస్త్రం. స్ట్రాంగ్ మెన్ అనే ఫ్రేజ్కు తెలుగులో పెత్తందారి అనే పదం దగ్గరగా తోచింది నాకు. నిజానికి మరింత బరువైన పదం కావాలి. అలాంటి పదం నాకు తోచలేదు. నియంత అనే పదం వాడదామంటే దాని బరువు మరీ ఎక్కువ అవసరమైన దానికన్నా. మీకేమైనా తోస్తే చెప్పండి. ప్రస్తుతానికి పెత్తందారి అనే పదానికి పరిమితం అవుదాం. ఇటీవల కాలంలో ప్రపంచ దేశాల్లో పెత్తందారీ నేతల అధికారం చేజిక్కించుకోవడం చాలా ఎక్కువైంది. రష్యాలో వ్లాదిమిర్ పుతిన్, చైనాలో జిన్పింగ్, తుర్కియాలో ఎర్డోగాన్, యుఎస్లో డొనాల్డ్ ట్రంప్, హంగరీలో విక్టర్ ఆర్బాన్, ఇండియాలో మోదీ, వీళ్ళందరూ పెత్తందారీ నేతలకు ఉదాహరణలు. వీరిలో ఇద్దరి గురించి, డొనాల్డ్ ట్రంప్, జిన్పింగ్, వారు పాలిస్తున్న రెండు దేశాల్లో రెండు టెక్ కంపెనీల అధిపతుల గురించి ఈ వీడియో లాగ్లో చర్చిస్తాను. ఈ వీడియో లాగ్ ప్రేరణ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫేస్బుక్లో వచ్చిన మార్పులు. వాటి జోలికి వెళ్లే ముందు, దానికన్నా ముందు చైనాలో చోటు చేసుకున్న పరిణామాల గురించి మాట్లాడదాం. జాక్ మా అనే పేరు విన్నారా ఎప్పుడన్నా? చైనాలో పెద్ద బిలియనీర్. అలీబాబా అనే గ్రూప్ యజమాని. ఆ గ్రూప్లో భాగమైన యాంట్ అనే టెక్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓ జారీకి, వాటాల విక్రయం ద్వారా పెట్టుబడుల సేకరణ, ఐపీఓ. ఆ ఐపీఓ జారీకి 2020 అక్టోబర్లో రంగం సిద్ధం చేశారు. ఈ యాంట్ కంపెనీ ఆలీపే అనే మొబైల్ పేమెంట్ ప్లాట్ఫామ్ నడుపుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ పేమెంట్ ప్లాట్ఫామ్. $34 బిలియన్ పెట్టుబడుల సేకరణకు ఉద్దేశించిన ఈ ఐపీఓ జారీకి కొద్ది రోజుల ముందు జాక్ మా చైనా మార్కెట్ రెగ్యులేషన్ సిస్టమ్ మీద కొద్ది చిన్నపాటి విమర్శ చేశాడు. ఫలితం ఐపీఓ జారీకి 2 రోజుల ముందు దాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటన వెలువడింది. అలీబాబా గ్రూప్లోని అన్ని పదవులకు జాక్ మా రాజీనామా చేశాడు. తర్వాత ఆయన కనుమరుగైపోయాడు. కొన్నాళ్లకు జపాన్లోని టోక్యో యూనివర్సిటీ జాక్ మాను విజిటింగ్ ప్రొఫెసర్గా తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. జాక్ మా ప్రస్తుతం దానాలు చేయడం, లెక్చర్లు ఇవ్వడం పనిగా పెట్టుకుని టోక్యోలో రోజులు గడుపుతున్నాడు. చాలా అరుదుగా బయటకు వస్తాడు. అది కూడా బయట ఎక్కువగా కనపడకూడదన్నది చైనా ప్రభుత్వం పెట్టిన ఆంక్షని అంటారు. 2020లో చైనా సర్కారు కన్నెర చేసిన తర్వాత జాక్ మా సంపద తగ్గిపోయింది బాగా. ఎంత తగ్గినా ప్రస్తుతం అతని సంపద సుమారుగా $30 బిలియన్ ఉంటుందని అంచనా. ఒకప్పుడు జాక్ మా ఆసియాలోనే పెద్ద ధనవంతుడు. అప్పుడు ఆయన సంపద $61 బిలియన్ పైనే. జాక్ మా జీవితం ఈ విధంగా దారి మళ్ళింది ఆయనపై జిన్పింగ్ కోపం రావడం వల్లనే. ఏకపార్టీ పాలనలో ఉన్న కమ్యూనిస్ట్ చైనాలో పార్టీ జనరల్ సెక్రటరీ ఎవరైనా కానీ పరిస్థితి ఒకటే కదా. ప్రత్యేకించి జిన్పింగ్ గురించి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు అని మీరు అనొచ్చు. నిజమే. కానీ జిన్పింగ్ను ఆయనకు ముందున్న నేతలు ఎవరితోనూ పోల్చలేము. మావో తర్వాత పవర్ఫుల్ లీడర్ ఎవరైనా అంటే జిన్పింగే. మావో అనంతరం ఎన్నడూ లేనిది జిన్పింగ్ తనను తాను 3వసారి దేశాధ్యక్షుడిగా ప్రకటించుకుంటే చైనాలో అదేమన్నవారు లేరు. జిన్పింగ్ సంగతి అక్కడ ముగించి ట్రంప్ దగ్గరికి వెళ్దాం. ట్రంప్ 2వసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత మెటా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జకర్బర్గ్ కొన్ని పాలసీ మార్పులు ప్రకటించాడు. మెటా గ్రూప్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, థ్రెడ్స్ ఉన్నాయి భాగం. మారిన పాలసీ ప్రకారం ఈ యాప్స్లో విద్వేషపూరిత పోస్టులపై కంపెనీ నియంత్రణ తగ్గుతుంది. ప్రజలే ఎవరికి వారు ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలని మెటా కొత్త పాలసీ సూచిస్తున్నది. తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టేందుకు మొదలుపెట్టిన ఫ్యాక్ట్ చెకింగ్ యంత్రాంగాన్ని సిస్టమ్ను కూడా ఆ యంత్రాంగాన్ని కూడా రద్దు చేస్తున్నారు. మెటా పాలసీ మార్పులకు ట్రంప్ 2వ టర్మ్కు ప్రత్యక్ష సంబంధం ఉన్న విషయం అర్థమవుతూనే ఉంది. ట్రంప్ పెత్తందారీ పోకడలు ఆయన మొదటి టర్మ్లోనే అర్థమయ్యాయి అందరికీ. 2వ టర్మ్లో మెటా గ్రూప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఆయనకు ఈ విధంగా లొంగిపోయాయి. ట్రంప్ ఒత్తిడి ఉన్నా లేకపోయినా అవి లొంగిపోవడానికి ఆయన పెత్తందారీ పోకడ రాజకీయాలే కారణం. చైనాలో అక్కడి పెత్తందారీ నేత జిన్పింగ్ ఒక ఫ్రీ ఎంటర్ప్రైజ్ టెక్ జైంట్ను ఒక్క రోజులో అజ్ఞాతవాసానికి పంపాడు. అదొక రకం. యూఎస్లో పెత్తందారీ నేత ట్రంప్ మరో టెక్ జైంట్ను లొంగ తీసుకుని జేబులో వేసుకున్నాడు. ఇదొక రకం.